యదా బాలయ్య స్మారక ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వేములవాడలో కౌన్సిలర్లు కొండా రాజశేఖర్, వంగల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉపయోగపడతాయని అన్నారు. తమ తాతయ్య జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ రవీందర్ మనీషాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు నేరెళ్ల నరేష్ గౌడ్, సైకిల్ రవి, ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు స్పాన్సర్స్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ ఫోన్లో తినే పడుతుంది. యాదా బాలయ్య గారి స్మారకార్థం ఈరోజు వేములవాడలో ఉమ్మడి జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. డాక్టర్ రవీందర్ మనీషా పటేల్ గారు వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థం. నిజంగా వాళ్ళు ఎంత గొప్ప మనసు అని అంటే, వాళ్ళు యూకేలో వండుకుంటూ అంటే పుట్టిన ఊరును పుట్టిన గడ్డను మరవద్దు అని చెప్పి, అలాగే మా యువకులకు ఏదో ఒక రకంగా వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి వారు క్రికెట్ టోర్నమెంటును పెట్టాలని చెప్పి మా మిత్రుడు రవి ధనుని ఇట్లా పండుని ఇట్లా కోరడం జరిగింది. వారు అందుకే వాళ్ళ తాతగారి స్మారకార్థం మీద యాదా బాలయ్య గారి మీద ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది యువకులు పాల్గొని దాదాపుగా 32 టీములు పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ను నిజంగా చాలా ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి మరొకసారి డాక్టర్ రవీందర్ మనీషా పటేల్ గారికి మరొకసారి హృదయపూర్వక మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మా యువతకు అందరికీ కూడా వాళ్ళు ఎల్లవేళలా ఎప్పుడు సహకారం ఇలాగే అందించి యువతను ప్రోత్సహించాలని చెప్పి, ఎందుకంటే ఆటలల్లో వాళ్ళు ఆడుకుంటేనే మానసిక ఉల్లాసం, ప్రశాంతత అనేది ఉంటుంది అని చెప్పి, అందుకోసమే వాళ్ళు కూడా దీనికి సహకరించాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బాలనగర్లో ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్లో యాదా బాలయ్య గారి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనుకున్న క్రికెట్ జట్టాన్ని ఎంతో సంతోషంగా, కోపం కొట్టాటం లేకుండా జరుపుకోవాలని, ఫ్రెండ్లీగా మ్యాచ్ ఆడి ఫిట్నెస్ పరంగా చాలా ఉల్లాసవంతంగా ఉండాలని, ఇలాంటి మ్యాచ్లు మరెన్నో పెట్టాలని ఇప్పుడు దీనికి ఈ టోర్నమెంట్కు నిర్వహిస్తున్నటువంటి ధను గారు, రవణ, సత్యపండ్ గారు, వారికి నన్ను ఇక్కడికి పిలిచినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. యాదా బాలయ్య కుటుంబ సభ్యులు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఒకటే, వారి యాదా కుటుంబ సభ్యులు మంచిగా ఆలోచించారు. యువతని పక్కదారి పడకుండా క్రీడలలో ఆసక్తి కనిపించేటట్టు ఒక చిన్న టోర్నమెంట్, అంటే అందరూ ఒక దగ్గరికి వచ్చి మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకొని, అది శారీరక యోగ వ్యాయామం కానీ ఇంకో తీరు కానీ, ఈ డ్రగ్స్ గంజాయి ఇప్పుడు బాగా అలవాటు అవుతున్నాయి. మొత్తం యువత పెడదారి పడుతున్నారు. అవన్నీ కాదు, క్రీడల వైపు ఒక పోటీ ప్రపంచాన్ని ఒక మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా మనం చాలా గర్వించదగ్గ విషయం. ఇది మీరు కూడా చాలా ఎవరైతే ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారో, ఇంకా ఇట్లా ముందు ముందు ఒక క్రికెటే కానీ ఇంకా వాలీబాల్ సంథింగ్, ఒక షటిలో, ఇంకెన్నో క్రీడలు కూడా మీరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పుడున్న యువత మాత్రం దారుణంగా ఉంది. సాయంత్రం అయితే 6-7 అవుతున్నది మాత్రం మందు తాగడం, గంజాయిలకు బానిస కావడం, ఇవన్నీ పక్కదారి పోతున్నాయి. కానీ మీరు నిర్వహిస్తున్నారమ్మ, చాలా సంతోషం. మంచిగా ముందుకు వచ్చి వీడికి మీరు నిర్వహించడం చాలా సంతోషం. అక్కడ యువకులే ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పండి. మా అందరి తరఫున కృతజ్ఞతలు.